వాళ్ళు వెళ్ళి అందులో స్టే చేస్తున్నది చూస్తున్నారనమాట. బిగ్ బాస్ 8 కంటే బిగ్ బాస్ 7 ఎంత క్రిటికల్గా వెళ్ళింది, లాస్ట్ ఫైనల్ వరకు ఎలా అయింది అనేది ప్రతి ఒక్కరు ఒక ఇంట్లో ఒక పర్సన్ లాగా ట్రీట్ చేశారు. మీరు బిగ్ బాస్ ని అంత అవమానపరంగా మాట్లాడడం అనేది ఇష్టం. మరి అంటే ఇప్పుడు ఇందాక ప్రోమోలో నాగార్జున గారు రెడ్ కార్డ్ చూపించారు కదా అభయ్ నవీన్ కి, మరి ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? మరి ఒకవేళ ఎలిమినేట్ అయినా తప్పు లేదన్న, ఎందుకంటే మనకి ఇష్టం లేని దాన్ని లేకపోతే అవమానపరిచేదాన్ని అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఆ వర్క్ చేసుకుంటేనే నన్ను తిడతా ఉంటారు. ఆ వర్క్ని తిట్టేవాడికి దాని నుంచి లబ్ధి పొందే హక్కు లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంతమంది దాన్ని ఇష్టపడుతున్నప్పుడు ఒక పర్సన్ అంత ఓపెన్ గా అనేది అనకూడదు కదా. ఇప్పుడు నీకు ఏమైనా ఉంది, నీకు నచ్చలేదు, ఓకే ఐ డోంట్ గివ్ సార్ నేను వెళ్ళిపోతున్నా, నాకు వద్దు, ఇంక నేను చేయను, అది వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీ ఇష్టానికి మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత దాన్ని నెగిటివ్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం అనమాట. అంటే ఆయన మెన్షన్ చేస్తే ఏమన్నాడంటే బిగ్ బాస్ పెళ్ళాంకి అంటే ఇలా ఏదో అది బిగ్ బాస్ అనేది ఒక గేమింగ్ అన్న, ఇది పర్సనల్ గా తీసుకొని వాళ్ళ వైఫ్ ని తిట్టే హక్కు కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో మీరు గేమ్ ఆడుతున్నారు, జస్ట్ జనాలు కూడా ఒక గేమ్ లా చూస్తున్నారు. అదొకటి ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండాలి. బిగ్ బాస్ లో ఇన్ని గొడవలు అయినా బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉంటారు సెలబ్రిటీస్ అంతా. అక్కడ ఆ షో అయ్యే వరకు మీరు అవి తీసుకోవాలి తప్పితే డైరెక్ట్ వాళ్ళ వైఫ్ ని తిట్టడమే కానీ బిగ్ బాస్ ని తిట్టడమే కానీ ఎటువంటి హక్కు లేదని నాకైతే అనిపిస్తుంది. బట్ నేను కూడా అభిమానం అయితే నేను విమర్శించట్లేదు, బట్ అన్న వైఖరి మార్చుకుంటే కొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. పృథ్వీరాజ్ ఇప్పుడు అంటే అదే కదన్నా ఉమెన్, ఇప్పుడు డైరెక్ట్ అనేది లేడీస్ పైన మనము విరుచుకు పడకూడదు, ఏదైనా ఉంటే గేమ్ పరంగా మనం ఆడుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నా కదన్నా, బిగ్ బాస్ అనేది ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి వరకు తీసుకెళ్తుంది. ఒక నార్మల్ పీపుల్ కూడా ఒక సెలబ్రిటీని చేస్తుంది. మీ అందరికీ తెలుసు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు. ఇంతకుముందు ఆయన కూడా ఒక సెలబ్రిటీ, ఇన్స్టాగ్రామ్ వరకే ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న మినీ ఆర్మీ లాగా వెళ్తుంది. అంటే బిగ్ బాస్ అనేది అంత ఫేమ్ తీసుకొస్తుంది. మీరు బిగ్ బాస్ ని అంత తీవ్రంగా విమర్శించే హక్కు లేదు, అంత తొందరగా మీరు నెగిటివ్ స్ప్రెడ్ చేసేది కూడా హక్కు లేదని నేను అన్నాను. అదే అంటే మీరు కూడా గమనించవచ్చు, ఆయన ఎంత ప్రెస్టేషన్ గురి అయితే రెడ్ కార్డ్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ గా ఆయన రెడ్ కార్డ్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదని మీరే అంటున్నారు కదా, ఆయన ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు బిగ్ బాస్ ని డైరెక్ట్ గా తిట్టే హక్కు లేదు కదా, తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా నేనంటా. అదే కదన్నా, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి అంటారు కదా. ఇప్పుడు నేను కూడా ఒక బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటున్నా, ఓపెన్ చెప్తున్నా. అది ఇప్పుడు వెళ్తానా లేకపోతే 10కి వెళ్తానా 15, 11కి వెళ్తానా, సీజన్ అనేది ఉంటే నేను కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినాక అప్పుడు అవకాశం ఉంటే నేను కూడా వెళ్తా. వెళ్ళినాక దాన్ని విమర్శించడం అనేది హక్కు అనేది ఎవరికి లేదు. మీకు నచ్చితే అందులో ఆడండి, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ జనాలు హాట్స్టార్ లో కానీ మా టీవీలో కానీ చాలా వరకు యూట్యూబ్ లో చూడొచ్చు. ఇప్పుడు బయట వైజ్ లో కానీ చాలా మంది మీ బయటలు కూడా ఫాలో అవుతున్నారు అన్న మీ యూట్యూబ్ లో. పొగిడారంటే వాళ్ళు గేమ్ వరకు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అన్న, లేనప్పుడు బిగ్ బాస్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కష్టాలేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అవును నాగార్జునతో మాట్లాడతారు కదా సాటర్డే సండే ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు గేమ్ ఆడుకుంటే, నచ్చింది ఏంటంటే చెప్తున్నారు వాళ్ళు, మాకు ఇలా అవ్వట్లేదు బిగ్ బాస్, మాకు ఇలా నచ్చట్లేదు బిగ్ బాస్. లేదు, బిగ్ బాస్ చెప్పేది వాళ్ళు ఫాలో అవుతున్నట్టు అక్కడ కనిపిస్తుంది మనకి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ విరుచుకు పడడమే కానీ లేకపోతే బిగ్ బాస్ ని డైరెక్ట్ గా తిట్టడం అనేది కరెక్ట్ కాదని నా వరకు అయితే నా ఒపీనియన్ అన్న. నమస్తే. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాను. ఓకే, మరి ఇందులో మీకు ఎవరి గేమ్ ప్లే నచ్చింది? నాకు విష్ణుప్రియ నచ్చింది. అంటే ఇప్పుడు రీసెంట్ గా నిన్న చూసుకుంటే అభయ్ నవీన్ ని బిగ్ బాస్ డైరెక్ట్ గా కూడా తిట్టడం జరిగింది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది ఇంకా ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి మనం దాని గురించి చెప్పలేము. బట్ నిన్న చెప్పిన దాంట్లో బిగ్ బాస్ కరెక్ట్ కదా. మరి ఇప్పుడు అతను చెప్పింది కరెక్ట్, ఎందుకంటే ముగ్గురిని ఒకేసారి వండుకోమంటాం అనేది ఓన్లీ ముగ్గురిని ఒక 30 minutes 40 minutes వండుకోమంటాం జరగదు అది. ఎందుకంటే అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ముగ్గురే వండుకోవాలి, ముగ్గురు ఈ టైం ఫ్రేమ్ లోనే వండుకోవాలి, మిగతా వాళ్ళు రాకూడదు అనేది చాలా తప్పు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అవతల వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ కూడా వండుకుంటాం అంటున్నారు. సో ఇచ్చిన 30 minutes లో బ్రేక్ఫాస్ట్ లంచ్ వాళ్ళు వండుకుంటే ఇక్కడ వీళ్ళు ఆకలితో ఉంటారు. సో బిగ్ బాస్ కి యాక్చువల్ గా స్ట్రాటజీ పెట్టడం అనేది చాలా తప్పది. సో అతను చెప్పింది రైట్, అతను చెప్పింది తప్పేం కాదు. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే ఊరికే విష్ణుప్రియ వాళ్ళు ఏంటి అంటే నువ్వు పెద్ద పతివ్రత, వాళ్ళ క్యారెక్టర్లెస్ అని చెప్పి తిట్టుకుంటున్నారు. అసలు క్యారెక్టర్ గురించి ఫస్ట్ థింగ్ బిగ్ బాస్ లో మాట్లాడకూడదు. అది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్లెస్ ఈ మాటలు అనేది వాడకూడదు. సో యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ లో ఆ మాట వాడడం జరిగింది, క్యారెక్టర్లెస్ అది ఇదని. సో అవి మాట్లాడకూడదు. సో చెప్పాలంటే ఉన్న కంటెస్టెంట్స్ తో పోలీసు విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది యాక్చువల్గా ఉన్న యాజ్ ఆఫ్ నో.
ఓకే మరి మణికంఠ గురించి మీ ఒపీనియన్ ఏంటి గేమ్ ప్లే గురించి? అదే సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు ఆయన. సో అది ఎంతకాలం నిలవదు, నాకు తెలిసి ఒక 1 వీక్ అంతకు మించి ఏమి రాదు. సో ఇంకొక 1 వీక్ మేబీ ఉంటాడేమో, కానీ సింపతి కార్డుతో ఊరికే జనాలు కూడా చూస్తున్నారు కదా, ఊరికే సింపతి కార్డ్ అనేది ఎంత వర్కౌట్ కాదు. బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ విష్ణుప్రియ అనుకుంటున్నారు. అంటే మరి మేల్స్ లో అబ్బాయిల్లో ఇతను మన పెళ్లి చూపులు నిఖిల్. ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months దాటుతుంది, ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది, 3rd week లోకి వస్తున్నాం కదా. సో ఎవరు ఫైనల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా విష్ణుప్రియ నిఖిల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నిఖిల్ కూడా నేను బిగ్ బాస్ తో మాట్లాడినప్పుడు తను చెప్పింది కరెక్టే. ఆటలో కూడా మధ్యలో నుంచి పక్క వచ్చాడు, ఏది ఈ ఎక్స్ గేమ్ ఇది ఆడుతున్నప్పుడు. సో లేడీస్ ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఆ మూమెంట్ లో కొంచెం ఎక్కువ మాట్లాడతారు. సో అందరికి చెప్తున్నాడు. సో హీఈస్ రైట్, నిఖిల్ రైట్. yes ప్రోమో ఇప్పుడు అభయ్ నవీన్ ఇప్పుడే చూసా అన్న. నాగార్జున సార్ మామూలు ఫైర్ మీద లేడుగా. నాగార్జున సార్ బిగ్ బాస్ అయినా కొద్ది తగ్గుతాడే కానీ నాగార్జున సార్ అసలు తగ్గడు. ఎందుకంటే అసలు ఆయన చాలా పరేషాన్లో ఉంటాడు. ఆ ఇన్కన్వెన్షన్ ఆ కోపాన్ని కూడా అభయ్ నవీన్ మీద తీసేస్తాడు ఎట్లయినా. ఎందుకంటే మన బిగ్ బాస్ ని బిగ్ బాస్ అయితే ఎవరు తిట్టరు అన్న. తిట్టింది ఎవరైనా అంటే అప్పుడప్పుడు శివ బాలాజీ ఫస్ట్ సీజన్ లో కొద్దిగా ఈయన లెవెల్ ఎవరు తిట్టలే. తర్వాత మన శివాజీ గారు, అది కూడా ఏందా బిగ్ బాస్ అంతే. ఈయన అయితే నువ్వు బయాసుడు, బిగ్ బాస్ పెళ్ళం కోపడి తిడితేనేమో ఈయన టాస్కులు మారుతాడు. ఇంకా లఫంగా బిగ్ బాస్ అంటే వీళ్ళు 4-5 చేరేసరికి వీళ్ళు ఏం మాట్లాడలేని వీళ్ళ మధ్యలో కామెడీ జనరేట్ చేయాలని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడిండు. జనాలు లవ్ అంటే వీళ్ళ మధ్యలో కామెడీ వస్తుందని. కానీ అది అప్పుడే ఖచ్చితంగా వాళ్ళ అందరూ నిఖిల్ ఉన్నాడు పక్కనే, అవి వీళ్ళ టీం ఒకటి ఉంది, ఆదిత్య ఓం ఉన్నాడు. మరి వీళ్ళ టీంలో ఎవరు కూడా అట్లా అనొద్దు అని కూడా ఎవరు ఆపలేదు. ఇంకా బూస్టప్ చేశారు, నవ్వారు. ఆయనకేమో ఇంకా బూస్ట్ వచ్చింది. ఏం కాదులే జోకులు అనుకుంటాడు. అది జోకులు కాదు, అది సీరియస్, అది ఎలిమినేషన్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్న. రెడ్ కార్డ్ ఈ ఛాన్స్ లేదు. ఇక నువ్వు అన్నపూర్ణ స్టూడియో ముందు బయటికి రావాల్సిందే, గేట్ కార్డ్ నిలబడి ఉంటాం. అంటే ఇంటర్వ్యూలు అడిగినా కానీ ఇదే చెప్తా, బిగ్ బాస్ బయాస్ ఉంది అని చెప్తున్నాడు. ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు చెప్తా బిగ్ బాస్ బయా, ఇక మాటలు మామూలు వదిలే, బిగ్ బాస్ బయాస్ ఉన్నాడు. మళ్ళా వేరే వాయిస్లు ఇస్తారేమో, నా ఫోటోని వేసుకోండి, నా వాయిస్ వేసుకోండి అని ధైర్యంగా చెప్పిండు. మరి అంత చెప్పినాడు, గేట్ తెరిచినప్పుడు పోలేదు ఎందుకన్నా? అసలు నాకైతే మస్తు నవ్వుతుంది. ఆయన బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఎవరైతే నేను నచ్చలేదో, నా గేమ్ నచ్చలేదో వెళ్ళిపోండి అని అంటే, గేట్ తెరిచినా కూడా ఉలుకు పలుకులేదు, అట్టనే నిలబడి ఉన్నాడు. పక్కన వాళ్ళు కూడా ఏం చెప్పలే. ఆమె సోనియా చెప్పింది, సారీ చెప్పు బిగ్ బాస్ కంటే. నేను తప్పు చేయలేదు కదా, నేనేం చేసినా, ఏమైంది అసలు ఈ వారం ఖచ్చితంగా గేట్ దగ్గర నిలబడండి, ఖచ్చితంగా అభయ్ నవీన్ రాబోతే అప్పుడు చెప్పండి. పృథ్వీ రాడు, అభయ్ నవీనే వచ్చాడు. నాగార్జున సార్కి ఎక్కడో కాలింది అంటే బిగ్ బాస్ అంటే ఎవరు. ఎందుకంటే మనం బిగ్ బాస్ చూసేదే ఆ ఫేమ్, అంటే హిందీలో తమిళ్లో అక్కడ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్. ఇప్పుడు బిగ్ బాస్ నే తిట్టినా కూడా వాడిని ఉంచిందంటే రేపొద్దున అందరు తిడతారు. సో ఇక ఖచ్చితంగా అభయ్ నవీన్ తెలంగాణ వాడుగా కొద్దిగా అది రక్తం ఆగలే. అంటే వేరే వాళ్ళు అంటే ఈ తమిళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆలోచించి మాట్లాడతారు, అనాలా వద్దా అని. కానీ మన తెలంగాణ వాళ్ళు డైరెక్ట్ జీతం ఇచ్చే బాస్ని తిడితే ఎట్లా ఉంచుకుంటాడు అన్న? నేను 3 లక్షల రూపాయలు 2 లక్షలు ఇచ్చి నిన్ను ఉంచుకున్నారు, నీకు పేరు వచ్చేదే అది, నీ పేరే పోయింది, నీకు ఇంకా డబల్ పేరు తెచ్చుకోవాలి. కానీ జీతం వచ్చే బాస్నే నీ జోకులు ఎత్తే ఎట్లా తీసి పడేస్తాడు అట్లా. అండి నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? బాబు అండి. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తున్నా మేడం. ఓకే, మీ బిగ్ బాస్ మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకంటే నిఖిల్ బాగా ఆడుతున్నాడనా? నిఖిల్ బాగా ఆడుతుండు, మంచిగానే చేస్తుండు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే నిన్న అభయ్ నవీన్ వచ్చేసి బిగ్ బాస్ చాలా ఘోరంగా తిట్టడం జరిగింది కదా, దాని గురించి? అభయ్ కూడా అంటే మంచి చేస్తుండు, కానీ అది ఏదో అన్న మాటకు ఆ మాట ఆయన ఎందుకు అన్నాడు ఏంది అని అడగాలి. దట్స్ 1-2 ఛాన్స్ ఇవ్వాలి నాగార్జున గారు కూడా. అలా సడన్ గా చెప్పి మాట్లాడి అది ఎంతవరకు సమంజసము, తప్పు మాట్లాడినా అని కూడా అడగాలి. ఆయన అడిగే అధికారం ఉంది. ఎందుకంటే మనం ప్రాంప్ట్లీగా వెళ్తుండ్రు కస్టమర్లు. ఎందుకంటే అక్కడ వెళ్ళి వాళ్ళు రియాలిటీ షో చేయాలని వెళ్తున్నారు, వాళ్ళ అంబిషన్ తోని కావాలని. వాళ్ళకు కూడా 1-2 ఛాన్సెస్ ఇవ్వాలి. అంటే టాస్క్ పెట్టేదే బిగ్ బాస్ కదా, మళ్ళీ ఆయనే తిట్టడం అనేది కరెక్ట్ అంటారా మీరు? అది కాదు, వాళ్ళకు వచ్చింది ఆ మైండ్ లో ఒకసారి 1-2 టంగ్ ఆఫ్ మైండ్ లో ఎవరికైనా రావచ్చు, టంగ్ స్లిప్ అవుతారు. దానికి ఇది కాదు, ఇది చెప్పాలి. ఆ రూల్స్ ఫాలో అయ్యి ఆయన మైండ్ లో ఏముందో అభయ్
అలా అనేసిండు. కాదు ఇది కాదు అని 1 డే 2 సార్లు కాదు 5 సార్లు తిట్టిండు. 5 సార్లు మేబీ నిన్న అన్నదానికి చెప్తున్నా. 5 సార్లు తిట్టిన దానికి ఆయన ఒకసారి పనిష్మెంట్ విల్ బి గివెన్ అడగాలి. ఒకటేసారి ఎలిమినేట్ అంటే అది ఆలోచించాలి. ఇప్పుడు బిగ్ బాస్ లో చూసుకుంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసే షో కదా. సో దానివల్ల ఏంటంటే ఇందులో అమ్మాయిలు కూడా పతివ్రతలు అని లేదంటే క్యారెక్టర్లెస్ తిట్టుకుంటున్నారు కదా. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది మంచి లేదు. మొన్న ర్యాష్ గా మాట్లాడారు 2 అమ్మాయిలు. వాళ్ళు ఆ అబ్బాయిల మీదకి కూడా బాగా మాట్లాడారు గలీజ్ గా. అంటే ఇప్పుడు షోని తిట్టే వాళ్ళు షోలో ఉండడం కరెక్టేనా, ఎలిమినేట్ చేయాలి అతన్ని? వాళ్ళు ముందే చూసుకొని ప్లాన్ అప్ గా రావాలి. ఏంటంటే ప్రజలందరూ చూస్తారు, వాళ్ళు కూడా అన్నదానికి లోపటి ఉండి వాళ్ళు కాంపిటేటివ్ గా మంచిగా మాట్లాడాలి. అది ఏంటంటే వాళ్ళు అనుకొని ఏదో ప్రజల మీదకి ఉద్దేశంగా మాట్లాడి అది కరెక్ట్ కాదు. అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు బిగ్ బాస్ కి, చాలా ఆదరణ ఉంది. అంటే బిగ్ బాస్ అయితే చాలా లో ఉంది, బాగాలేదు. నేను చూడంగానే చెప్పేస్తున్నా. అది యంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు అందరు, వాళ్ళు ఓల్డ్ది చూసుకొని ఆడాలి. అది మైండ్ లో పెట్టుకోండి అంతే. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఏది నాగార్జున గారు చేస్తున్నారు కదా హోస్టింగ్, అది ఎలా అనిపిస్తుంది? పర్ఫెక్ట్ గా డల్ గా అంటే ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే ప్రతిసారి ఫైర్ మీద ఉంటారు కదా, ఈసారి ఫైర్ మీద లేదు అనిపిస్తుంది. అది ఒక 1 వీక్ వెళ్తే గానీ తెలియదు. అంటే నెక్స్ట్ టాస్క్ లో అలా ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఇప్పటి వరకు? నిఖిల్ విష్ణుప్రియ. నిఖిల్ ఎందుకు అంటే ఇప్పటి వరకు చీఫ్ గా తనే ఉన్నారు. ఆయన ఆట విధానం బాగుంటుంది, ఇంకా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అన్న బిగ్ బాస్ తెలుగు 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఈసారి అంటే స్టార్టింగ్ లో పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు, అలా రన్నింగ్ లో వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతుందండి బిగ్ బాస్ మీద. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి సీత, తర్వాత నాగమణికంట. ఎందుకన్నా సీత నాగమణికంట? సీత ఏంటంటే ఈ లేడీస్ లో అందరికంటే విత్ కన్నింగ్ లేకుండా చాలా జెన్యున్ గేమ్ ఆడుతుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్. నాగమణికంట వచ్చేసరికి స్టార్టింగ్ లో అతను నెగిటివిటీ అందరికి స్ప్రెడ్ అయిపోయి తన నెగిటివిటీతో వర్కౌట్ అవ్వలేడేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు అతని గేమ్ చూస్తుంటే అతనికి బలం లేకపోయినా అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరికన్నా చాలా వీక్ పర్సన్ అయినా సరే స్ట్రాంగ్ గా గేమ్ ప్లే చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు నాగమణికంట. ప్లస్ అతను కూడా జెన్యున్ గేమ్ ప్లే చేస్తున్నాడు, కానీ పర్సన్స్ ఎవరైనా సరే రాంగ్ చేస్తే దాన్ని కూడా ఓపెన్ గా అతను లోపల కన్నింగ్ గా చెప్పకుండా డైరెక్ట్ గా చెప్తున్నారు. అది మన కన్నింగ్ గా మనం తీసుకుంటున్నాం. నాకు తెలిసి వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, నాగమణికంట కానీ సీత కానీ వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. రష్మి చాలా కన్నింగ్ అండి. లాస్ట్ టైం మన అమ్మాయి లాస్ట్ కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఆవిడ పేరు శోభా శెట్టి, ఇలాగే సేమ్ ఈవిడ కూడా కన్నింగ్. రష్మి శోభ అంత కాకపోయినా ఈవిడ కూడా కన్నింగ్ గేమ్ ప్లే చేస్తుంది. లాస్ట్ టైం శోభ ప్రియాంక ఎలాగో ఇప్పుడు రష్మి ఇంకో పర్సన్ బయటగా ఉన్నారు కదా ప్రేరణ, వీళ్ళిద్దరూ ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళిద్దరు ఒక కొంచెం కన్నింగ్ గేమ్ ప్లే చేస్తున్నారు, కానీ జెన్యున్ అనిపించట్లేదు వాళ్ళిద్దరు. విష్ణుప్రియ నిఖిల్ ఎలా? విష్ణుప్రియ చాలా బ్రిలియంట్ అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళగా తెలిసింది అమ్మాయి ఏంటంటే బయట ఉన్నంత బ్రిలియన్స్ చాలా బ్రిలియంట్ గా గేమ్ ఆడుతుంది. పెద్ద సెలబ్రిటీ ఉన్న వాళ్ళందరికంటే పెద్ద సెలబ్రిటీ అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అందరికంటే చాలా స్లోగానే ఉంది. బట్ కన్నింగ్ ఏం కనిపించలేదు, కొంచెం యావరేజ్ అనిపించింది. నిఖిల్ చాలా ప్రొఫెషనల్ గా అంటే మెచ్యూర్డ్ గా ఆడుతున్నాడు గేమ్. నిఖిల్ చాలా వరెస్ట్ అంటే ఎవరు అందరిలోకి వరస్ట్ కర్ణాటక అంటే కొంచెం పృథ్వీ గేమ్ బాలేదు. తర్వాత ఎవరు అబ్బాయి నవీన్ కూడా స్టార్టింగ్ లో ఎథిక్స్ మాట్లాడాడు, కానీ ఇప్పుడు అది కనపడట్లేదు. స్టార్టింగ్ లో చాలా ఎథికల్ గా మాట్లాడి ఎలా ఉండాలని రూల్స్ అన్ని మాట్లాడాడు, కానీ ఇప్పుడు చూస్తే అది చాలా లో ప్రొఫైల్. అతను కూడా చాలా బిలో యావరేజ్ గేమ్ కి నాకు వర్కౌట్ అయింది. కాబట్టి టాస్క్ లోకి వచ్చారు కొంచెం ట్రై చేస్తున్నాడు, ఆడలేదు. అదే నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్ లో చాలా ఎథికల్ గా మాట్లాడాడు, కానీ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు, కానీ ఇప్పుడైతే అసలు నాట్ వర్కౌట్. నాకు తెలిసి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వచ్చేసరికి జెన్యున్ గేమ్ ఆడుతుంది, సీత ఆడుతుంది, తర్వాత మీరు చెప్పినట్టు అఖిల్ బాగా ఆడుతున్నాడు, తర్వాత నాగమణికంట తను ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే స్టార్ కంటెస్టెంట్ లో నా ఫీలింగ్. 7 రోజులు ఉంటారు కదా, 3 రోజులకే పోగొట్టుకున్నాడు కదా అభయ్ నవీన్ 3 రోజులకే పోగొట్టుకున్నాడు. అభయ్ నవీన్ అదే చెప్తున్నాను కదా, అభయ్ నవీన్ అతను చేసిన ఒక చిన్న చీప్ అదే అతను స్లాంగ్ యూజ్ చేయడం వల్ల కూడా బిగ్ బాస్ ఫైర్ అయ్యారు కదా. అంటే అతను ఆల్రెడీ ఒక సెలబ్రిటీగా యూట్యూబ్ లో వాటిలో అన్నింటిలో మెంటే ఎథికల్ గా ఇతరులకు ఎథిక్స్ చెప్పినప్పుడు అతను కూడా ఎథిక్స్ పాటించాలి కదా మాట్లాడేటప్పుడు. అది రైట్, నిజం అది. సోనియా పైన మీ ఒపీనియన్ ఏంటి?
సోనియా కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడ మాట్లాడిన విధానం యాక్చువల్లీ ఆవిడ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ ఆవిడ ఏంటంటే గేమ్స్ కొంచెం స్ట్రాంగ్ ఆడితే బెటర్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఆవిడ చాలా జెన్యున్ పర్సన్. స్టార్టింగ్లో ఏంటంటే వితండవాదం చేస్తే ఈవిడ చాలా రాంగ్ పర్సన్ ఏమో సేమ్ శోభా శెట్టి ఫీలింగ్ కలిగింది. బట్ రన్నింగ్లో వెళ్తున్న కొద్దీ ఆవిడ చాలా ఎమోషనల్ పర్సన్, చాలా న్యూట్రల్గా గేమ్ ప్లే చేస్తుంది. బట్ ఇంకొంచెం గేమ్లో అన్ని విధాలుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఆవిడ కొంచెం గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడితే ఆవిడ కూడా వన్ ఆఫ్ ది స్టార్ కంటెస్టెంట్ అవుతుంది నా ఫీలింగ్. టాప్ 5లో వచ్చేసరికి నిఖిల్, సెకండ్ సీత, తర్వాత నాగమణికంట ప్లస్ స్ట్రాంగ్ పర్సన్ అదే పృథ్వీ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి, స్టార్స్ లో గట్టిగా ఆడుతున్నాడు కాబట్టి పృథ్వీ మాక్సిమం వెళ్ళొచ్చు టాప్ 5 వరకు. సోనియాని ఇచ్చాడు, కరెక్టేనా? సోనియాకి ఇచ్చాడు కదా చీఫ్. నిఖిల్ సోనియాకి ఇచ్చాడు కదా, గుడ్ రెడ్ ఎగ్ ఇచ్చాడు కదా. ఓకే, వాళ్ళిద్దరికి కొంచెం ఎమోషనల్ బాండింగ్ వర్కౌట్ అయింది అక్కడ. నిఖిల్ కి సోనియాకి కొంచెం లోపల చాలా ఎమోషనల్ బాండింగ్ బాగా కనెక్ట్ అయింది. బట్ దాన్ని మన ఫ్రెండ్షిప్ గా తీసుకోవాలా, లవ్ గా తీసుకోవాలన్నది వాళ్ళు బయటకు వచ్చి తిరిగిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ వాళ్ళకి ఉంటాయి. బట్ ఆ ఎమోషనల్ వేలో ఇచ్చాడు తప్పించి ఆవిడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇచ్చాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బౌండింగ్ వల్ల ఇచ్చాడని నేను 1 వీక్ ఎలిమినేషన్ కావద్దని ఇచ్చాడా? అంతే, సేమ్ అక్కడ అంతే. ఎందుకంటే ఆ అమ్మాయి మీద కొంచెం అంటే కన్సల్ట్ ఉంది కదా, ఒక మంచి ఫ్రెండ్ లాగా కన్సల్ట్ అయింది కదా, ఇద్దరు బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. నబీల్ కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెస్ట్ కాకపోతే అతను న్యూట్రల్ గా వెళ్ళడం వల్ల అతను ఎంటర్టైన్మెంట్ కనబడటం లేదు. ఎందుకంటే అతను ఎంటర్టైన్మెంట్ వ్యూలోనే నేను యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చేసి నేను ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసి బిగ్ బాస్ కి వచ్చానని చెప్పేసి అన్నాడు. బట్ బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కనబడట్లేదు. ఎందుకంటే ఎంతమంది చెప్పినా నబీల్ గురించి చెప్పాలి కదా, చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు, సీరియస్ ఎమోషన్ కనబడుతుంది. టాస్క్ వచ్చేటప్పుడు ట్రై చేస్తున్నాడు. ఇంకోటి, నిన్న ఈ 2 టీములు టాస్క్లు ఆడారు. అందులో ఈ నిఖిల్ టీంలో నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళందరూ బలమైన కంటెస్టెంట్లు ఉన్నాయి. వీళ్ళ టీంలో ఉన్న ఒక్కొక్క బలమైన కంటెస్టెంట్, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నబీల్. ఆ నబీల్ ఒక్క స్ట్రాంగ్ కంటెస్ట్ అతను అంత ఎఫర్ట్ పెట్టలేదేమో నా ఫీలింగ్. మీద కూర్చొని దండం పెట్టాడు సార్, ఒక్క ఛాన్స్ అన్నాడు. అయినా సరే నీకు ఇంకా ఛాన్స్ లేదు, దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్, ఇక నేను మార్చుకోను అన్నాడు. అన్ని సార్లు తిట్టిన ఆదిత్యం చెప్తానే ఉన్నాడు, బాబాయ్ నువ్వు ఎక్కువగా తిట్టున్నావు బిగ్ బాస్ ని, నువ్వు అజ్జాయి ఆగిపోవాలి అన్నాడు. నేనేం తిట్టట్లా, కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అంటే, కామెడీగా తీసుకున్నాడు. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, నిన్న 3 సార్లు నీకు వచ్చపోయించాడు, 3 సార్లు పెట్టాడు నిన్ను లైవ్ లో, అయినా నీకు బుద్ధి రాలా, ఇంకా మారలా, నువ్వు ఆ అన్నం తినేగాడు మళ్ళీ వెళ్ళి ముచ్చట పెట్టావు ఆ ప్రేరణతో యష్మితో. మరి టూ మచ్ అబ్బా, బిగ్ బాస్ బయాస్డ్ అంట, మరి దారుణం కదా. వర్డ్స్ చాలా యూజ్లెస్ వర్డ్స్ వాడాడు అబ్బాయి. నేను సెల్ఫ్ నామినేట్ అయినందుకు కొద్దిగా అప్రిషియేట్ చేశాను, కానీ నిన్న చీఫ్ గా అన్ఫిట్ అన్నాను, తెల్లారికి చీఫ్ కింద తీసాడు బిగ్ బాస్. అంత దారుణమైన మాటలు మాట్లాడాడు మాట. అబ్బాయి సర్వే అవ్వడం కష్టం, రెడ్ కార్డ్ పెట్టేశాడు కదా, ఇక బయటకు వచ్చేది చూడాలి. ప్రోమోలో అయితే బయటకు బొమ్మని చెప్పాడు సీరియస్ గా నాగార్జున గారు. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఇప్పటి వరకు అలాంటి పదాలు ఎవరు వాడలేదు, అలాంటి రెడ్ కార్డు ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ టైం ఫర్ ద బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ టైం మన అబ్బాయికి చూపించాడు. డోర్స్ కూడా ఓపెన్ అయినాయి, మరి రాత్రి కూడా ఓపెన్ చేశాడు చాలాసేపు. అప్పుడు యాక్సెప్ట్ కూడా చేయలేదు. సోనియా వచ్చి చెప్పేదాకా రాత్రి కూడా బిగ్ బాస్ కి సారీ కూడా అందరూ కలిసి చెప్పారు, కానీ ఇండివిజువల్ గా ఒక్కడు కూడా సారీ చెప్పలా. అబ్బాయి మట్టికి సారీ చెప్పలా. అది కూడా మన నిఖిల్ మన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆడు డెసిషన్ తీసుకొని అందరూ కలిసి చెప్పాలి, ఇక సారీ ఈడు ఒక్కడే చెప్పేటట్టు లేడని అందరూ కలిసి సారీ చెప్పిన తర్వాత అప్పుడు నా బిగ్ బాస్ నా రూల్స్ ఈ ఫాలో అయితేనే ఓకే అంటే అప్పుడు మూసుకున్నాయి. అప్పుడు దాకా పృథ్వీరాజ్ సూపర్ వైలెంట్ గేమ్ లేదు. నేను ఒకటి చెప్తా ఉండు, ఓటింగ్ అంతా తారుమారు అయిపోయింది మొత్తం. అసలు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు, ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ అన్న వాళ్ళందరూ వీక్ అయిపోయారు. ఈ అభయ్ అసలు ఎవడైనా ఈ ట్విస్టులు టర్న్స్ అంటే ఈయనేమో బిగ్ బాస్ 8 లో అసలు ఆడు వెళ్ళిపోతాడని నేను ఊహించలేదు. అలాంటి వాడు ఇవాళ రెడ్ కార్డు పెట్టాడు, బయటకు పోతున్నాడు. బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళని తీసేస్తే ఎలా అన్న, ఒక్కడే ఉన్నాడు కదా అబ్బాయి. తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు ఏం ఉండదు బాసు. తెలుగు వస్తే చాలు, తెలుగు భాషలో మాట్లాడితే చాలు, అది తెలుగు షోనే. అర్థమైందా? ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏం ఉండదు. అసలు ఎప్పుడు చూడాల. ఫర్ ద ఫస్ట్ టైం అబ్బాయిని అంత సీరియస్ అయినా, అంత రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయాలి. హౌస్ లో అందరూ అడుగుతున్నారు, హౌస్ మేట్స్ మొత్తం అడుగుతున్నారు, సార్ ఎక్స్క్యూజ్ చేయండి ఒక్కసారి. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నా డిసిషన్ ఫైనల్, రెడ్ కార్డ్ పెట్టేసాం అన్నాడు. ఇప్పుడున్న కంటెస్టెంట్ లో నిఖిల్
నిఖిల్ ఒక మన నబిల్ నిఖిల్ సోనియా మాయలో ఉన్నాడు అంటారు కదా. ఆ సోనియా మాయ చేస్తుంది, మాయలో లేడు. ఏందో ఊరికి నువ్వు సొంత మొగుడి మీద అడిగినట్టు, నువ్వు అన్నం తినకపోతే నీకెందుకు, సిగరెట్ తాగితే నీకెందుకు, ఆడు ఏం చేసుకుంటే నీకెందుకమ్మా, నీ పంచాయతీ ఏంటో నాకేం అర్థం కావట్లా. నువ్వు ఆడిని బాగా అక్కడే అంటే అక్కడే తాళి కట్టించుకునేలాగా ఉన్నావు తల్లి, నీకు దండం. నాగార్జున గారు హగ్గులు మిగతా హగ్గులు ఉండొద్దని కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలా హగ్గులు ఉండకూడదు, అదే మరీ లేకపోయినా చూడలేం. బిగ్ బాస్ లో బాగా హగ్గులు ఇచ్చేది ఎవరన్నా? మనీ ఈజ్ రాక్, సూపర్. ఆడు రాత్రి కూడా చూసావు పులిహార కలుపుతుంది, విష్ణుప్రియ ప్రపోజ్ చేస్తా ఉంటే ఎవరికే మన పృథ్వీ మీద కనపడింది, సీత కన్నేసింది పృథ్వీ మీద. పద్దాక పృథ్వీ కూడా ఏం చేస్తున్నాడు, ఆడి యాక్టివిటీస్ మొత్తం కనిపెడుతుందట. ఈడు అన్నాడు నీ కళ్ళు చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి అన్నాడు. ఇక ఆడి మీద ధ్యాస ఉన్నప్పుడు పని చేయండి. పర్లా అలా ఇప్పుడు ఉన్న కాడికి సాయశక్తిలో పోరాడాడు. అసలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ప్రేరణ, యష్మి వీళ్ళందరూ రెడ్ జోన్ లో ఉంటారేమో నా ఒపీనియన్ అనుకున్నా గానీ వాళ్ళ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అయిపోయారు. అమర్దీప్ గోళ్ళగా చివరి దాకా, అప్పుడు యష్మి ఉంది యక్షిని, ఆవిడికి ఇంకా అలకాపురి ప్రవేశం రాలేదు, చివరి దాకా రాదు నాకు తెలిసి. సూపర్ అంటే సూపర్ ఆడుతుంది అసలు. విష్ణుప్రియ వేస్ట్, విష్ణుప్రియ గేమ్ అంత తొండాట. అబ్బే విష్ణుప్రియకి అంత పృథ్వీ మీద మనసు పడుతుంది బాగా. ఇప్పుడు మన ఆదిత్యం కళ్ళు నచ్చినాయి అంట బాగా. ఆదిత్యం పెళ్ళి అవ్వకపోతే ఆదిత్యం కూడా తగులుకునేదేమో. చాలా ప్రేరణ సూపర్ రాక్. రెడ్ కార్డు వచ్చేస్తాడేమో, ఏమన్నా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో చూడాలి మరి. బిగ్ బాస్ ప్రోమోలో అయితే చాలా సీరియస్ గా బయటకు అయితే వచ్చేయాలి, నువ్వు మొత్తం ప్యాకప్ అయిపోయి అన్నాడు. చూద్దాం ఏమన్నా ఎక్స్క్యూజ్ చేసి ఈసారి కన్నా మళ్ళీ తప్పు చేయకుండా చూస్తారేమో చూడాలి. ఇంకా హౌస్ లో చూసుకుంటే ఊరికే అమ్మాయిలందరూ పతివ్రత తిట్టుకుంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? పతివ్రత ఒకటే కాదు, వేస్ట్ ఫెలో అన్న ఏ చాలా వినపండి, ఒక్క మాట కాదు అసలు. బిగ్ బాస్ హౌస్ లో వినకుండా మాటలన్నీ విన్నాం ఆ ప్రభావతి 2.0లో. మీరు ఇష్టం పతివ్రత ఎవరంటారు? అందరూ పతితులే, ఆరుగురు పతివ్రతలు. అక్కడ ఎంతమంది ఉన్నారు? సారీ, ఐదుగురు పతివ్రతలు ఉన్నారన్నమాట. ఎవరినంటే ఎవరి గురించి చెప్తారు? ఇప్పుడు విష్ణు అయితే కొంచెం ప్రేరణ అయితే స్లిప్ అవుతుంది, టంగ్ స్లిప్ అవుతుంది. అలాగే యష్మి కూడా టంగ్ స్లిప్ అయిపోతుంది, రూడ్ గా ప్రవర్తిస్తున్నారు. కొంచెం తగ్గించుకుంటే మంచిది. గేమ్ ప్లే మట్టికి సూపర్ గా ఆడుతున్నారు, చాలా అంటే చాలా బాగుంటుంది.